కోర్టుతోటి ఇంకా రైవాలిటీ, కోర్టుతోటి డైరెక్ట్ ఫైట్. ఎవరిది? ప్రభుత్వము కోర్టు రెండు కూడా డైరెక్ట్ ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఈ కోర్టు అనేటువంటిది గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను తీవ్రంగా అపోజ్ చేసింది, ఖండించేసి ఇవన్నీ చేస్తుంది. కోర్టులు అనేటువంటి వాటికి ఎగెనెస్ట్గా ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకుల్ని నేషనలైజ్ చేసింది. దాంతోపాటు రాజ్యభరణాలు అనేటువంటి దాన్ని రద్దు చేసింది. దానితోపాటు 1971 సంవత్సరంలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటి దానిని GIC అనేటువంటి దాన్ని గవర్నమెంట్ చేసింది, నేషనలైజ్ చేసింది, జాతీయం చేసింది. GIC జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటి దాన్ని. ఇప్పుడు LIC లాంటివి ఉన్నాయి చూడండి. LICలు వీటన్నిటినీ కూడా, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఏంటి? లైఫ్ టైం ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి కంపెనీలు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లాగానే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాగానే GIC అనేటువంటిది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, సాధారణ బీమా కంపెనీ అనేటువంటి దాన్ని 1971 సంవత్సరంలో నేషనలైజ్ చేయడం జరిగింది, జాతీయం చేయడం జరిగింది. వీటితో పాటు ఒక వెంటనే 3 రాజ్యాంగ సవరణ చట్టాలు చేసింది. 3 రాజ్యాంగ సవరణ చట్టాలు చేసింది. 24, 25, 26 రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటివి చేసింది. ఏ కేసుకు వ్యతిరేకంగా ఇదంతా చేసింది? గోలక్నాథ్ కేసుకు వ్యతిరేకంగా. 24, 25, 26 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 26 రిపీటెడ్ క్వశ్చన్ ఇది. రాజ్యాంగ సవరణ చట్టాల్లో 26 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 25 మనకు తెలుసు, తెలుసా తెలియదా? 25వ రాజ్యాంగ సవరణ చట్టం తెలుసా తెలియదా? తెలుసు. ఎప్పుడు తెలుసుకున్నాము అంటే 31 ఆర్టికల్ నేర్చుకునేటప్పుడు 31లో C అనేటువంటిది నేర్చుకున్నాము. ఏమని చెప్పింది? ఆదేశిక సూత్రాలలో 39B, 39C అనేటువంటి అంశాలను అమలు చేసేటప్పుడు చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చెల్లుతాయి. చెప్పిందా లేదా? మరి ఏమేమున్నాయి? 24th ఆర్టికల్లో ఏమున్నాయి అంటే 24వ ఆర్టికల్లో ఏముంది అంటే 24 ఆర్టికల్ కాదండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఈ 3 కూడా 1971 24, 25, 26 ఈ 3 కూడా 1971లోనే. 24వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది అంటే గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు అక్వైర్ ప్రాపర్టీ ఫ్రమ్ ఎనీ పర్సన్. అంటే ప్రభుత్వానికి ఎవరి వద్ద నుండైనా ఆస్తిని స్వాధీనం చేసుకునేటువంటి హక్కు ఉంది అని చెప్పడం జరిగింది. ఎవరి వద్ద నుంచైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ కంపెన్సేషన్. అంటే వాళ్ళకి కంపెన్సేషన్ అనేటువంటిది ఇవ్వకుండా వాటికి, అంటే ఇప్పుడు ఏదైనా భూమిని ప్రభుత్వం తీసేసుకుంది అనుకోండి, వాళ్ళకి ఏమిస్తుంది? మళ్ళీ పరిహారం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది కదా. కానీ ఏమని చెప్పింది అంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది ప్రజల వద్ద నుంచి వాళ్ళకి, ప్రజల వద్ద నుంచి అంటే ఎవరి వద్ద నుంచి? బాగా డబ్బున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకునేటువంటి హక్కు ఎవరికి ఉంది? ప్రభుత్వాలకి ఉంది. మేము వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అంది. ఏ అమెండ్మెంటు? 20. ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రజల వద్ద నుంచి అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకునేటువంటి హక్కు ఉంది అంది 24వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ 25 రండి. ఆదేశిక సూత్రాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉండేటువంటి 39లో ఉండేటువంటి B అనేటువంటి ఆర్టికల్, 39లో ఉండేటువంటి C అనేటువంటి ఆర్టికల్, ఈ 2 ఆర్టికల్స్ని అమలు చేసే విషయంలో ఆదేశిక సూత్రాలలో ఉండేటువంటి 39B, 39C అనేటువంటి ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో చేసినటువంటి యాక్ట్స్ అనేటువంటివి ఫండమెంటల్ రైట్స్కి ఎగెనెస్ట్గా ఉన్న, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్న చెల్లుతాయి. మళ్ళీ చూడండి. ద యాక్ట్స్ మేడ్ టు ఇంప్లిమెంట్ 39B, 39C directive principles are valid
ఈవెన్ దోస్ యాక్ట్స్ ఆర్ అగైనెస్ట్ టు ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసినప్పటికీ ఆ చట్టాలు చెల్లుతాయి అని చెప్పింది. ఏ అమెండ్మెంట్ అంటే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఇది 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్సెస్, రాజాభరణాల రద్దు చేయడమైనది. అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్సెస్, అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్సెస్, రాజభరణాలను రద్దు చేస్తూ ఈ చట్టం చేయడం జరిగింది. రాజభరణాలను రద్దు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నోది? ఇది ఇంపార్టెంట్ అండి, రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. రాజభరణాల రద్దు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం 26. అర్థమైందా? ఏం చేసింది? గోలక్నాథ్ కేసుకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వాధీనం చేసేసుకుంది, రాజభరణాలు రద్దు చేసింది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థనే జిఐసిని ఏం చేసింది? నేషనలైజ్ గవర్నమెంట్ చేసేసింది. దానితో పాటు ఈ కేసుకి వ్యతిరేకంగా ఈ కేసును డీల్ చేయడం కోసమని రాజ్యాంగ సవరణ చట్టాలు చేసింది. 24, 25, 26 రాజ్యాంగ సవరణ చట్టాలు చేసింది. 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రభుత్వం ఎవరి వద్ద నుంచైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు, ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అని చెప్పింది. 25వ రాజ్యాంగ సవరణ చట్టం ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుతాయి అంటుంది. రాజభరణాలు రద్దు చేయడం అయింది అంటుంది 26వ రాజ్యాంగ సవరణ చట్టము అనేటువంటిది. ఇలా ఈ 3 రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటివి చేయడం జరిగింది. ఎటువంటి సమయంలో ఇలా అంటే కోర్టులకి ప్రభుత్వానికి ఈ రెండిటికి కూడా మళ్ళీ ఇంతకుముందు ఆదేశిక సూత్రాలకి ఫండమెంటల్ రైట్స్కి ఎలా అయితే ఫైట్ జరుగుతుందో ఇప్పుడు కోర్టులకి ప్రభుత్వానికి మధ్య ఫైట్ జరుగుతుంది. ఎవరిది డామినెన్స్ రోలు అనేటువంటి విషయంలో, ఎటువంటి విషయంలో ఎవరిది డామినెన్స్ రోలు అనేటువంటి విషయంలో ఇలా జరుగుతున్నటువంటి సమయంలో, ఇలా కోర్టులకి ప్రభుత్వానికి ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్న సమయంలో ఒక కేసు కేశవానంద భారతి కేసు అనేటువంటిది రావడం జరిగింది ప్రభుత్వం దగ్గరికి. కేశవానంద భారతి కేసు అనేటువంటిది ప్రభుత్వం దగ్గరికి రావడం జరిగింది. ఈ కేశవానంద భారతి కేసు అనేటువంటిది భారత రాజ్యాంగాన్ని మార్చినటువంటి కేసు. అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలకి కోర్టులకి ఉన్నటువంటి ఆ గొడవలని తగ్గించినటువంటి కేసు. ప్రభుత్వానికి కోర్టులకి మధ్య ఒక అండర్స్టాండింగ్ తెచ్చినటువంటి కేసు ఏంటి అంటే కేశవానంద భారతి కేసు. దీని గురించి బ్రేక్ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, గోలక్నాథ్ కేసు అర్థమైందా లేదా? ఏమేం కేసులు చెప్పాను? చంపకం దొరైరాజన్ కేసు, కామేశ్వర సింగ్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, దానితో పాటు గోలక్నాథ్ కేసు అనేటువంటివి. దాంతోపాటు కొన్ని అమెండ్మెంట్స్ కూడా చెప్పాను. 1, 4, 17, 20, 24, 25, 26 రాజ్యాంగ సవరణ చట్టాలు. ఇవన్నీ కూడా ఎవరి మధ్య డిస్ప్యూట్స్ కారణమైనవి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి, ఫండమెంటల్ రైట్స్కి, అదేవిధంగా ప్రభుత్వాలకి కోర్టులకి మధ్య. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జడ్జిమెంట్ ద్వారా ఒక్కొక్క డామినెన్స్ వస్తుంది. ఒక్కొక్క జడ్జిమెంట్ ఒకసారేమో ఫండమెంటల్ రైట్స్కి సపోర్ట్గా జడ్జిమెంట్ వస్తుంది, ఒకసారేమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సపోర్ట్గా జడ్జిమెంట్ అనేటువంటిది వస్తుంది. మరి కేశవానంద భారతి కేసు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది బ్రేక్ తర్వాత చెప్పుకుందాం.